గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కాలనీలో ఉన్న డిజైర్ సొసైటీ హెచ్ఐవి బాధిత పిల్లల హాస్టల్ ప్రాంగణంలో సమ్మర్ క్యాంప్ 2026 ప్రారంభమైంది. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు రవి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరగనున్న వేసవి శిబిరంలో విద్యార్థులందరూ పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకోవడం కోసం క్యాంపెయిన్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో పూణే, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, విశాఖపట్నం వంటి 5 నగరాల్లో 1500 మంది హెచ్ఐవి బాధిత పిల్లలకు ఉచితంగా పౌష్టికాహారం, వసతి, చదువు, వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సురేష్, సంస్థ ప్రతినిధులు లక్ష్మణ్, యామిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇక్కడ డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంపు ప్రోగ్రాంలో ఉన్నాము. ఈ క్యాంప్ అనేది ఏంటంటే ప్రతి సంవత్సరము సమ్మర్లో హెచ్ఐవి సోకిన బాధిత చిన్నారుల కోసం మనం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. డిజైర్ సొసైటీ అనేది ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్. హెచ్ఐవి బాధిత చిన్నారుల కోసం వర్క్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది 2005లో హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఇంకా బెంగళూరుకి, వైజాగ్, ముంబై, ఢిల్లీ, గుర్గాం పరిసర ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గనైజేషన్ది హెచ్ఐవి సోకిన ఏ చిన్నారికి కూడా నిరాధారణకు గురి కాకూడదు అనేది ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు దాదాపు 1200 మంది హెచ్ఐవి బాధిత చిన్నారుల కోసం డిజైర్ సొసైటీ వర్క్ చేస్తుంది. పర్హాప్స్ డిజైర్ సొసైటీ ఈజ్ ఓన్లీ ది ఆర్గనైజేషన్ విచ్ ఈస్ రీచింగ్ అవుట్ సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హెచ్ఐవి చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్ ఏంటంటే 3 days కోసం జరుగుతుంది. ఈ క్యాంప్లో అవర్ టు అవర్ ఎజెండా ఉంటుంది. ఈ 3 days కూడా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 2014 నుంచి వైజాగ్లో ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే 2009లో ఈ సమ్మర్ క్యాంప్ కాన్సెప్ట్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఈ క్యాంప్ ద్వారా పిల్లల్లో ఒక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపడం, అట్లాగే వాళ్ళు ఈ 3 days ఇక్కడ గడపడం వల్ల వాళ్ళు నేర్చుకున్నటువంటి సంతోషం, వాళ్ళు పొందినటువంటి ఆనందం, అది దట్ వర్క్స్ బియాండ్ మెడికేషన్ అండి. ఈ ప్రపంచంలో ఏ వ్యాధికైనా పూర్తిగా నివారణలు వెళ్ళినప్పుడు వాళ్ళ సంతోషం వాళ్ళ జీవితకాలాన్ని పెంచగలుగుతుంది. ఇక్కడ హెచ్ఐవి విషయంలో కూడా అదే ప్రూవ్ అయింది. 2009లో ఫస్ట్ టైం మేము కండక్ట్ చేసినప్పుడు మేము చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా ప్రతి సంవత్సరము సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ ద్వారా వచ్చినటువంటి సంతోషం పిల్లలకి నెక్స్ట్ మళ్ళీ 1 year వరకు అదే ఉత్సాహం, అదే ఉల్లాసంగా ఉంటారు. వీళ్ళు తీసుకున్నటువంటి మెడిసిన్స్ కూడా అవి డైజెస్ట్ అవ్వడానికి, వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ క్యాంపులు చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఈ క్యాంపులకి సహకరించినటువంటి దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక సోషల్ ప్రోగ్రామ్ అనేది ఒక ఆర్గనైజేషన్ 2-3 తలుచుకుంటే అయ్యేది కాదు. ఎందుకంటే ఒక సమాజంలో 4 చేతులు తోడైతే తప్ప ఇటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయలేము. ఈ క్యాంప్ చేయడానికి మా డిజైర్ టీం కూడా చాలా సహకరించారు. టీం వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ క్యాంప్లో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా క్యాంప్ని అటెండ్ అవ్వాలని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను డిజైర్ సొసైటీ అనేది 2005 నుంచే ప్రారంభమైన సంస్థ అండి. ఇది పాన్ ఇండియా ఆర్గనైజేషన్. ఇది ఒక హైదరాబాద్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి వైజాగ్, ముంబై, బెంగళూరులో ఎక్స్పాన్స్ అయింది.
ఈ సంస్థ ద్వారా మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి అనాథ పిల్లలకు ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది మేము డెవలప్ చేసి వాళ్ళకంటూ ఒక ఇల్లు అంటూ ఉంది అన్నట్టు. దాంట్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విద్య, ఎడ్యుకేషన్, హెల్త్ ప్రయారిటీ. హెల్త్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మెయిన్ ఉద్దేశం ఏ చైల్డ్ కూడా హెచ్ఐవి బాధితులతో నిరాశ చెందకూడదు అని వాళ్ళకు జీవించినంత కాలం వాళ్ళకు మంచి మందులు, మంచి ఆహారము, మంచి వసతులు కల్పించి వాళ్ళను ప్రయోజకులను చేయాలనేది మా మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరులో చూసుకుంటే ఎంతోమంది పిల్లలు వాళ్ళు చిన్నప్పుడు వచ్చేసి ఇప్పుడు 15 years మా దగ్గర ఉంది, మోర్ దెన్ దట్ అంతకంటే ఉంది. వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, కొందరు సాఫ్ట్వేర్లో, కొందరు సోషల్ వర్క్ ప్రోగ్రాంలో, ఇంకా వేరే వాటిల్లో జాబ్ చేయడం జరుగుతుంది. కొందరికి మ్యారేజ్ అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి. సో ఇట్లాంటి సంస్థ మేము ఇందులో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. సో ఇలాంటి సంస్థ వల్ల పిల్లలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు, ప్లస్ వాళ్ళకి ఎంతో బెనిఫిట్ జరుగుతుంది. మెయిన్ సమ్మర్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఎవ్రీ మంత్ మేము ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మేము ఇస్తూ ఉంటాము. కాకపోతే ఈ సమ్మర్ క్యాంప్లో పిలిచి ఏంటంటే వాళ్ళకు స్పెషల్గా ఏ సంస్థ ఇస్తుందో ఆ సంస్థ కోసం బాగా తెలియాలని ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రోటీను ప్లస్ దీంతోపాటు స్కూల్ సంబంధించిన బ్యాగ్స్, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఇస్తాము. ఫైనల్లీ వాళ్ళకు ఈ ప్రోగ్రాంలో కండక్ట్ చేసిన గేమ్స్కు ఏదైతే వాళ్ళకు ప్రైజెస్ అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డోనార్స్ అండ్ ఆల్. నేనైతే ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ ప్రసాద్ రావు అని వాలంటీర్ అనమాట. నా బెంగళూరు నుంచి వచ్చాను. నాకు పిల్లలంటే డిజైర్ సొసైటీ పిల్లలంటే చాలా నచ్చుతుందండి. నాకు చాలా అటాచ్మెంట్. అందరూ పిల్లలు నాకు బాగా నచ్చుతుంది. మనం ట్రిప్లు అరేంజ్ చేస్తాము, ఏమో యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాము. ఇది కాక నేను ఫస్ట్ డిజైర్ సొసైటీలో అడుగుపెట్టింది నా డాక్టరు బర్త్డే రోజు. ఆ రోజు నుంచి ఇట్ వాజ్ ఇప్పుడంటే 2015 ఉండొచ్చు. 2015లో ఫస్ట్ టైం మన డాక్టర్ బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నా. అప్పటి నుంచి ఇంతవరకు నేను జాయిన్లో ఉన్నాను. నా చేతిలో ఏం నడుస్తుందో అన్నీ చేస్తున్నాను. ఇప్పుడే నేను ఫస్ట్ టైం వైజాగ్ బ్రాంచ్ చూస్తున్నాను. ఇక్కడ పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్లో ఎంజాయ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. బెంగళూరులో కూడా మనం సమ్మర్ క్యాంప్ చేసినాము. పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఈ పిల్లలకి ఫాదర్, మదర్ ఎవరు ఉండగా వాళ్ళకి ఎవరు ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తే వాళ్ళు కులాసంగా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.